ఎవరైతే లైవ్లో నామినేషన్స్ చూసారో కంపల్సరీగా వాళ్ళ బీపీ 300 టచ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు కామనర్ల ఫ్యాన్ అయినా కూడా వాళ్ళ బీపీ టచ్ అవుతుంది. ఎందుకురా అంటే ఏమిరా మా కామనర్లు ఇలా నిబ్బీలు ఆడుతున్నారు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ కలిగి బీపీ టచ్ అవుద్ది 300. న్యూట్రల్గా చూసేటోళ్ళు బిగ్ బాస్ లవర్లకేమో కోపం, ఏంది వీళ్ళు ఎవర్రా మమ్మీ వీళ్ళు, ఎందుకురా వీళ్ళు పంపారు ఇక్కడికి, దీనికంటూ మళ్ళీ ఒక షో, ఒక ఫార్మాటు, 15 ఎపిసోడ్లు, అన్ని లక్షలు, 3 జ్యూరీ మెంబర్లు, మళ్ళీ ఇంకో సూపర్ హోస్ట్, ఏ అమ్మ జీవితం అనుకుంటారు. ఎందుకురా అంటే అలా ప్రవర్తించారు అసలు ఒక్కొక్కరు. ఎస్పెషల్లీ అంటే చాలామంది ఉన్నారు. శ్రీజ గురించి మాట్లాడదాం, దానికంటే ముందు ఎక్కడి అమ్మ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి కూడా అర్థం కావట్లే నాకు. మీకు ఒక లాజిక్ చెప్తా చూడండి. లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు అరే కామనర్లు బాగా ఆడారా బుర్ర పెట్టి, వీళ్ళే సెలబ్రిటీలు డంబుగా ఆడారు, ఆ హ్యామర్ ఒకరికి ఇచ్చేసి ఉంటే బాగుండు అనుకున్నాం కదా. క్వైట్ ఆపోజిట్ వేలో జరిగింది ఈరోజు. క్వైట్ ఆపోజిట్ వే. ఎలారా అంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు ఎవరు నామినేట్ చేయాలో మాట్లాడుకోరు, ఎవరు టెనెంట్స్. కానీ ఏం మాట్లాడుకుంటారంటే ఇమాన్యుయల్ చెప్తాడు, ఒక పర్సన్ని ఇద్దరు నామినేట్ చేసిన తర్వాత ఇంకా ఆడి మీద మీకు పాయింట్లు ఉన్నా వాళ్ళని నామినేట్ చేయొద్దు, ఎందుకురా అంటే పర్సన్ హైలైట్ అయిపోతాడని చెప్పి. ఎంత బాగుంది. మినిమం బిగ్ బాస్ చూసేటోళ్ళకి, అది రివ్యూర్ కూడా అవసరం లేదు, మినిమం బిగ్ బాస్ చూసేటోళ్ళకి ఆ లాజిక్ తెలుసు కదా. కానీ వీళ్ళకి ఆ లాజిక్ తెలియకుండా ఎలారా ఆడారు. 6 వేసారు సార్ బర్నీకి. 6 ఎవర్రా అంటే 6 కామనర్లు వేసేసారు. 2 పవన్లు, మనీషు, హరీష్, ఆ 2 ఆత్మ ప్రేతాత్మలు 6 వేసేసారు. ఏం పాయింట్ రా అంటే అదే ఎగ్ పాయింట్, సిల్లియస్ట్ పాయింట్. ఆ ఎగ్ పాయింట్కి కూడా ఎగ్ పాయింట్, లాకెట్ పాయింట్ చూడండి అది ఎంత వరస్ట్గా ఉందో. లైవ్లో చెప్తాడు ఇమాన్యుయల్, ఆ పాయింట్ వచ్చినట్టు మళ్ళీ చెప్తా అన్న. ఆ ఎగ్ పాయింట్ వీకెండ్ ఎపిసోడ్లో తేలేదు అంటే అది చాలా ఫన్గా వెళ్ళింది, పబ్లిక్లో చాలా పాజిటివ్లో వెళ్ళిందనే కదా అన్న అని. ఇంత లాజిక్, చిన్న లాజిక్ వాళ్ళకి అర్థమైనప్పుడు వీళ్ళకి అర్థం కావాలి కదా. అరే ఇన్ని చూపించిన వాళ్ళు అది చూపించలేదు, బర్నీ గారిని తనూజని ఏం అనలేదు అంటే అది అంత సీన్ జరగలేదని వీళ్ళకి అర్థం కావాలి కదా. అర్థమైనా కూడా 2 నామినేట్ చేసిన తర్వాత ఆగిపోవాలి కదా. ఇంకా ఎక్కడో బర్నీ గారికి సూపర్ డూపర్ ఎపిసోడ్. ఆయన కచ్చాలు చేశాడు, గట్టిగా మాట్లాడాడు, ఫన్ చేశాడు, నవ్వుతూ మాట్లాడాడు, పోస్ట్ నామినేషన్ దగ్గరతో కూడా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాడు. అదే ఆయన గేము, కంపల్సరీగా మెచ్చుకోవాలి. ఆయన గేమర్. ఆయన కంటే పెద్ద గేమర్ ఎవరంటే మనకు తెలిసిందే కదా, మన అక్క సంజన అక్క. ఏమన్నా పాయింట్ చెప్తుందా, జాక్ వేయకూడదు. ఒకవేళ మనం తెలిసి వాళ్ళు జాక్ వేసామనుకో వాళ్ళు హైలైట్ అయిపోతారు. లాస్ట్ వీక్ అలాగే నేను ఒకరి మీద వేసాను, వాళ్ళు సేవ్ అయ్యారు. కంపల్సరీ నేను కాన్సన్ట్రేట్ చేయడం వల్లే సేవ్ అయ్యారు, అందుకే ఈసారి నేను చేయలేదు. ఎందుకంటే ఆమెకు ఒక పవర్ ఇస్తారు, పవర్ ఇచ్చి ఒకళ్ళని డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు డైరెక్ట్ యునానిమస్గా నామినేట్ అయినట్టే. అక్క సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటుంది కానీ ఇంకా ఇంకొక పర్సన్ ఎవరంటే ఫ్లోరా సైనే. సో బేసిక్గా ఏమంటుందంటే సెలక్షన్ కూడా కాదు, నేను కాన్సన్ట్రేట్ చేయకూడదు, నేను కాన్సన్ట్రేట్ చేస్తే అలా హైలైట్ అవుతారు అంటే చూడండి, సెలబ్రిటీలకి ఆట అర్థమవుతుంది. వీళ్ళేం అగ్ని పరీక్షలు ఆడలే, వీళ్ళు అగ్ని పరీక్ష షోలు ఇన్ని రివ్యూలు చూసి ఏమిరా ఇలా ఆట. శ్రీజ కానీ, మన మ్యాడ్ మ్యాక్స్, మన ఎవరు మనీష్ వదిలేస్తే పంచాయతీ. శ్రీజ ఆ లాకెట్ పాయింట్ తేడమేంది స్వామి, ఆ లాకెట్ పాయింట్ అలా తెచ్చి పీకి ఏమంటుందంటే మీరు స్టంట్ వేసారు కావాలని స్టంట్ వేసారంటే నాకేం గుర్తొచ్చిందంటే, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు స్టంట్ గురించి, నువ్వు కూడా మరి నువ్వు అగ్ని పరీక్ష లాంచ్ ఎపిసోడ్ రోజు నువ్వు ప్రాంక్ అని స్టంట్ వేయలేదా, వేసావా లేదా? నువ్వు మాట్లాడుతున్నావా స్టంట్ల గురించి? ఇప్పుడు బర్నీ గారు వచ్చేసరికి నువ్వు ఎపిసోడ్ 1 నువ్వు స్టంట్ వేసావు కదా, ఆ స్టంట్ నాకు నచ్చలేదని ఆయన ఇప్పుడు నేను నామినేట్ చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. దానికంటే 100 రెట్లు చండాలంగా ఉంది నువ్వు ఆయన లాకెట్ స్టంట్ గురించి మాట్లాడి నువ్వు నామినేట్ చేస్తుంటే. బుర్రలో కొంచెం గుజ్జున్నా అది పబ్లిసిటీ స్టంటరా, అది మార్కెటింగ్ స్టంటరా? బిగ్ బాస్ కూడా, మా టీవీ కూడా ఎవడో చెప్పాడు, ఆయన చేశాడు, అందుకే ఇక్కడ కూడా సరిగ్గా రివీల్ చేయలేకపోతున్నాడని. మీరు దాన్ని పట్టుకొని నామినేషన్ పాయింట్లో వేస్తే ఏమనాలి? అసలు మీకు ఏం నేర్చుకున్నారా స్వామి అగ్ని పరీక్ష షోలోని? అసలు అర్థం కావట్లే. మినిమం గుజ్జు లేదు. మినిమం నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, హౌస్ లోపల ఎంటర్ అయిన తర్వాత ఆ పాయింట్ల మీద కదా నామినేషన్ వేయాలి. ఏవీల మీద, స్టేజ్ల మీద, సెట్ల మీద పాయింట్లా వేసేది. వెరీ వరస్ట్. రేపు మీరు చూస్తారు కదా, అంటే
లైవ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ కుర్రోళ్ళు ఎమోషన్ మీద ఉన్నారు, గుద్దినారు కోట్లు. ఎవరికి? సెలబ్రిటీలకి. వాళ్ళు సెలబ్రిటీలు ఏంది బాబు, వీళ్ళు సెలబ్రిటీలో బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు పాపం చాలా గ్రౌండెడ్గా, కామనర్లుగా, చాలా సెటిల్గా బిహేవ్ చేస్తున్నారు. రేపు ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడతాం, ఇప్పుడు కాదు. మనం జస్ట్ పోస్ట్ నామినేషన్ తర్వాత చర్చలు ఏవైనా మాట్లాడదాం. ఇంట్రడక్షన్లో ఇవన్నీ మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఏంటి కాంట్రడిక్ట్ స్టేట్మెంట్లు శ్రీజ దగ్గర నుంచి, ఏంటి కాంట్రడిక్ట్ స్టేట్మెంట్లు ఫ్రమ్ ఈ సోకల్ కామనర్స్ నుంచి. ఆ సెలబ్రిటీలు అంత తెలివిగా, అంత జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటే వీళ్ళకేమి అంటే బలుపు మాట. బయట నుంచి నాకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు పెరిగారు, నాకు రివ్యూలు మంచిగా చెప్పారు, సో నేను తురుము నేను సూపర్గా అనాలిసిస్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనే భ్రమలో ఒక బబుల్లో బతికిపోతున్నారు. నెక్స్ట్ వీక్ నాగార్జున గారు వచ్చి గట్టిగా చెప్పకపోతే ఏమో నెక్స్ట్ 5 వారాలు వీళ్ళు ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయినా కూడా నేను ఆశ్చర్యపోను, నిజంగా ఆశ్చర్యపోను. మీకు ఏమనిపించిందో చెప్పండి. లైవ్ చూసిన వాళ్ళకి ఏమైందో అనిపించిందో చెప్పండి. లైవ్ చూడలేని నేను చెప్పిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. ఇంక మొదలు పెడదాం. ఇప్పటికి ఇంట్రడక్షన్ ఎక్కువైపోయింది. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. ఇంకా మిడ్ నైట్ ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. నామినేషన్ ఎపిసోడ్ నేను టచ్ చేయను. ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ రాబోతుంది. నిజంగానే ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. నేను లైవ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. బుర్రపాడు, తలనొప్పి. పోస్ట్ నామినేషన్ తర్వాత ఏం చర్చలు జరిగాయో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? పోస్ట్ నామినేషను నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మన మనీష్ అన్ని దగ్గర నుంచి. ఏదైనా టాస్క్లో కానీ నామినేషన్లో కానీ టంగ్ స్లిప్ అయిపోయి పెద్ద టోన్లో రూడ్గా మాట్లాడేసి అదంతా అయిపోయిన తర్వాత చాలా కామ్గా మాట్లాడుతాడు. మళ్ళీ ఏం లేదు, సార్ట్ ఇట్ అవుట్ చేద్దాము అండ్ నాదే సారీ అన్న ఈ టైప్లో మాట్లాడతాడు. అస్సలు నాకు నచ్చదు. ఇంకోటి నచ్చలేని విషయం, ప్రతిరోజు చెప్తాను అనుకున్నా, ఈ మనిషికి ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లేదు? ఇప్పుడు సంజన గారు ఇంగ్లీష్లో మాట్లాడారంటే అర్థం ఉంది, ఫ్లోరా గారు ఇంగ్లీష్లో మాట్లాడారని అర్థం ఉంది. నువ్వెందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? ఎందుకు? ఇది తెలుగు షోవా లేకపోతే బిగ్ బ్రదర్స్ అని యూకేలో పెట్టిన షోవా? అది వార్నింగ్ ఇవ్వాలి ఎవరో ఒకరు. ఎందుకంటే ఇది విపరీతమైన ఇంగ్లీష్. అంటే అటుపక్క వాళ్ళు సంజన గారు లాంటి లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర, ఈ ఓనర్ల దగ్గర కూడా ఎందుకు ఆ ఇంగ్లీష్? తెలుగు రాదా? వచ్చు కదా. మీలో ఎవరు కోటీశ్వరికి వచ్చావా? 3,20,000 వచ్చిందా? అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడా తెలుగులోనా? ఇది బిగ్ బాస్ తెలుగు షోయే కదా. టూ మచ్ ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది, చిరాకు దొబ్బుతుంది. అది ఇదేదో బోర్డు మీటింగ్ లాగా. ఎందుకురా అంటే అది గుర్తొచ్చిందంటే రితు చౌదరికి మనీష్కి ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది. అది అందుకు మనోడికి గుర్తొచ్చింది. రితు చౌదరి మనీష్కి ఏమంటుందంటే, మీరు తప్పు నామినేషన్స్ వేశారు నా పైన, తెలుసు మనోడి మొత్తం బ్లండరే. ఇంకో హైలైట్ చెప్పనా, లైవ్లో అంటాడు, ఐ థింక్ నేను పర్ఫార్మ్ వెల్ అంట, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈరోజు అంట. నా బొంగులో పర్ఫార్మెన్స్ అన్నీ బయటకు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎంత డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది. ఇంకోటి మర్చిపోయా, ఇమాన్యుయల్ మంచి పాయింట్ పసిగడతాడు. మనీష్ది అక్కడికి వచ్చాక చెప్తా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అక్కడికి వచ్చాక చెప్తా. సో మనీష్ని అలా అంటే, మనీష్ విల్ సార్ట్ ఇట్ అవుట్, ఏమనంటే ఇదే విల్ సార్ట్ ఇట్ అవుట్. అన్ని పాయింట్స్ ఉంటే నేను ఎందుకు అలా వేస్తాను అంటే, నా దగ్గర అన్ని పాయింట్లు ఉన్నాయి, 1 కాదు 2 పాయింట్లు, అందుకే నేసాను అంటాడు. రితు చౌదరి అంటారు, మీరు చెప్పిన 3 పాయింట్లు తప్పే అని చెప్పి ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో నేను రైటు అని. ఏమంటుందంటే, మనీష్ అంటేటప్పుడు ఇద్దరు కూర్చొని సార్ట్అవుట్ చేద్దాం. ఇంకా నాకు అర్థం కాదు, నామినేషన్ వేసుకున్న తర్వాత ఓటింగ్ లైన్లో నేను సార్ట్అవుట్ చేస్తే మాత్రం అందులో ఆ లిస్టులో నుంచి మన పేరు పోతుందా? రితు ఏమంటుందంటే, నేను డెమాన్ పవన్, నేను ఒకవేళ మీ ఇంట్లోకి వస్తే డెమాన్ పవన్ అడిగి వస్తాను, లేదా వాటర్ కోసం వస్తాను, లేకపోతే బ్యాటరీ కోసం వస్తాను తప్ప పర్మిషన్ లేకుండా నేను ఎప్పుడు రాను. మీరు కావాలంటే ఫుటేజ్ చెక్ చేసుకుంటాను. ఎవడెత్తాడు ఫుటేజ్? నేను ఓన్లీ ఆ స్కిట్ చేసినప్పుడు దొంగతనంగా ఇటు రావడం పోవడం చిలిపిగా చేశాను అంతే తప్ప అది నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇంకెక్కడా చేయలేదు. అండ్ సెకండ్ పాయింట్, నేను అడగకుండా నేను ఫుడ్ ఎప్పుడు తినలేదు, ఐ ప్రామిస్. అండ్ మీరు ఏమన్నారంటే, నా వల్ల మీ వాళ్ళ మధ్యలో గొడవ వచ్చిందన్నారు, అండ్ నేనైతే మీకు మధ్యలో ఏమీ పెట్టలేదు, కావాలంటే మీరు వెళ్ళి అడుక్కోండి అని చెప్తుంది. మనీష్ ఏమో, నాకు మోర్ దాన్ 2 ఇన్స్టెన్సెస్లో ఆ స్టెయిన్లు ఇవన్నీ కనబడ్డాయి, నేను మళ్ళీ ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి చెప్తే ఆక్వర్డ్గా ఉంటుంది, సో అందుకే చెప్పలేదు. అండ్ ఇంకోటి, నేను ఈ నామినేషన్ పాయింట్ నేను క్యారీ ఆన్ చేసుకోను అని చెప్తున్నాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆమె చెప్తున్నప్పుడు మనోడు ఓకే పెద్ద మ్యాటర్ ఏం కాదు సరే అని చెప్పి జస్ట్ స్టెయిన్ పాయింట్లు అంటే క్లేట్కి మచ్చలు పడిన పాయింట్ మీద మనోడు ఈ అమ్మాయిని నామినేట్ చేశాడు. ముందు రోజు రాత్రి కుక్కపట్టి ఏడిచాడు, ఇయ్యో అనుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, ఆ ఇంట్లో ఉంటా, వాళ్ళు ఫేకు గలీజ్ అని చెప్పి వాళ్ళు మాత్రం నామినేట్ చేయడు. ఏమన్నా హిపోక్రసీయా తమ్ముడు. రితు చౌదరి, నేను కూడా చేయను, అలా అయితే వీకెండ్ రోజు, మంచి పాయింట్, నేను కూడా క్యారీ ఓవర్ చేయను, అలా అయితే వీకెండ్ రోజు మీరే ఒప్పుకున్నారు సంచలకంగా ఫెయిల్ అయినాయి,
ఆ పాయింట్ మీద నేను మిమ్మల్ని చేద్దరు చేసేవాడిని అయితే అని రితు చౌదరి మంచి బుల్లెట్ పాయింట్. తర్వాత ఇక్కడ సుమన్ శెట్టి, నేనేం చేశాను మేడం అని చెప్పి సుమన్ శెట్టి ఎందుకు అలా అంటాడంటే, సంజన గారికి ఒక పవర్ ఇచ్చి ఒకళ్ళు నామినేట్ చేయమంటే పాపం సుమన్ శెట్టి నామినేట్ చేస్తారు, అది నాకు కూడా నచ్చలేదు. బట్ ఒకసారి పగ పడితే పాము గంట దారుణం, ఇంకా పగ పెట్టింది. సంజన గేమ్ అండి, ఏం చేయలేమంటే సుమన్ శెట్టి కాదు మేడం, తప్పు మేడం, అది నిజంగా చెప్తున్నా. అప్పుడు సంజన గారు మీరే చెప్పారుగా 8-9 అని చెప్పి, మీరు సారీ అడిగారా? అడగలేదు కదా, పొడిస్తా. సుమన్ శెట్టి అంటాడు, నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆ 8లో మీరు లేరని ఎందుకు అనుకుంటారు, నేనే లేరు అనుకోవచ్చు కదా, మీకు అర్థం కావట్లేదండి అంటే సంజన గారు నాకు బాగా అర్థం అవుతుందండి, ఇది అంతే. ఇంకా వేసిన తర్వాత పోటేసిన తర్వాత ఇంకే ఉంటుంది. సుమన్ శెట్టి గారు తప్పు మేడం, తప్పు, కొడుకులాంటి వాడిని అంటాడు. జాముని మాట. నామినేషన్లో సుమన్ శెట్టి గారు సర్ప్రైజ్ ప్యాక్ ఉంటుంది, రేపు ఎంజాయ్ చేయండి. అప్పుడు సంజన గారు మీరు కెప్టెన్ మాట కూడా వినలేదు, అది గుర్తుంది నాకు అంటది. అక్కకి మెమరీ పవర్ చాలా ఎక్కువ, యూ కాంట్ చీటర్. నెక్స్ట్ ఫ్లోరా ఏమో తనూజకి చెప్తుంది, మీ పాయింట్ చెప్పి ఉంటే బాగుండు, కానీ వేరే వాళ్ళ పాయింట్లు చెప్పారంటే మంచి పాయింట్ చెప్తుంది తనూజ. మరి మొన్న మీకు ఇష్యూ అయినప్పుడు మేము అందరం వచ్చాం కదా, అప్పుడు చెప్పాల్సింది మీరెవ్వరూ రాకండి ఈ విషయాలు అని చెప్పి, డైరెక్ట్ విశాఖ స్టీల్ రోడ్. అప్పుడు ఫ్లోరా అంటది నెక్స్ట్ టైం నుంచి అదే చేస్తా అంట. ఆ నెక్స్ట్ టైం నుంచి చేసే అంత టైం ఉండదేమో అనుకుంటున్నా, మేబీ మోస్ట్లీ ఈ వీక్ ఆమె ఎలిమినేట్ అవుతుందేమో. ఒకవేళ వీళ్ళు మన పిల్లలు నిబ్బిలు ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తే ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా ఫ్లోరా ఇంకో వారం కన్ఫర్మ్ అయిపోద్ది. తనూజ అంటది మేము హట్ అయింది ఎక్కడంటే మేము అన్నిసార్లు విన్న వాళ్ళ భయం ఇష్యూలో ఎప్పుడూ నాకు చెప్పలేదు, నాగార్జున గారు రివీల్ చేస్తే తప్ప అక్కడ మేము తీసుకోలేకపోయామని చెప్పి వ్యాలిడ్ పాయింట్ వేయాల్సిందే. తర్వాత బర్నీ ఏమో సంజనాకి చెప్తాడనమాట, 6 మెంబర్లు నన్ను ఒక్కనే టార్గెట్ చేశారు, నిజంగా టార్గెట్ చేశారు, ఎంత నిబ్బాగాలంటే 2 సార్లు వేసిన తర్వాత ఆగిపోవచ్చు కదా, పోను 3 కసుంటే 6 అదే గుడ్డు పాయింట్, గుడ్డు 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 గుడ్డు, 2-3 ఏమో ఆ మహానుభావులేమో లాకెట్టు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పి బర్నీ గారు అంటారు, ఎందుకంటే నన్ను స్ట్రాంగ్ అనుకునే కదా చేశారు అని చెప్పి ఆయన హ్యాపీ ఫీల్ అయితే. సంజన హౌ ఐ ఫెల్ లాస్ట్ వీక్ యూ లెర్న్ ఫ్రమ్ మీ ఐ థింక్ కదా, మీరు అది నా దగ్గర నుంచి నేర్చుకున్నారు కదా అంటే యా. బర్నీ గారు అంటారు, నాకు ఎక్కడో డౌట్ ఉంది, స్టిల్ నేను అనుకుందే చేశారు, ఆయన అనుకున్నానంటే 3-4 వేస్తారని, 6 అనుకోలేదు, 6 వేసేసారు. సంజన గారు ఏమంటారంటే లాస్ట్ వీక్ ఐ టుక్ 13 bullets ఎక్సెప్ట్ ఇమాన్యువల్. అప్పుడు ఇమాన్యువల్ అంటాడు మా అమ్మని నేను చేయనుగా అంటే, అప్పుడు అనుకున్నాను మా అమ్మని చేయనుగా అంటే, నువ్వు చేసావంటే నీ ఫ్యూచర్ నీకు అర్థం కావట్లే. అప్పుడు సంజన గారు అంటారు, శ్రీజ ఇవాళ నా డెసిషన్ చూసి షాక్ అయిపోయి ఉంటుంది. షాక్ అంటే శ్రీజ ఏమనుకుంటుంది, ఆబ్వియస్గా ఈమె పవర్ ఇచ్చినప్పుడు శ్రీజ నామినేషన్లో లేదు కాబట్టి శ్రీజకి వేస్తుంది అనుకుంటుంది, శ్రీజ కూడా అదే అనుకుంటుంది, తర్వాత చెప్తుంది. బట్ ఈమె కావాలనే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది మాట అక్క. బర్నీ గారు అంటే నిజంగానే షాక్ అంటే, సంజన నో యార్ ఐఎమ్ లాయల్, ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్. ఎందుకు లాయల్ అంటే ఆమె నన్ను విన్ చేయించింది కదా, ఆమెకు అది ఉంది, ఏది ఆమె కెప్టెన్ అవ్వడానికి కారణం ఈమె కదా అని చెప్పి ఆ పాయింట్లో ఆమె నామినేట్ చేయలేదంట. మేక్స్ సెన్స్. బర్నీ గారు అంటారు డెమాన్ పవన్ గురించి, డెమాన్ పవన్ కొత్త పాయింట్ మాట్లాడి ఉంటే వదిలేసేవాడిని, బట్ అదే ఎగ్గ పాయింట్ తెచ్చేసరికి నాకు ఖాళీ, నేను డెమాన్ పవన్ని నామినేట్ చేశా అని చెప్పి బర్నీ గారు అంటారు. ఇమాన్యుల్ ఏమంటాడంటే వీళ్ళెవ్వరికీ పాయింట్స్ సరిగ్గా లేవు తెలుసా, ఆ ఎగ్ పాయింట్ తిప్పి వేసేసారు, నిజంగానే అస్సలు సిల్లియస్ట్ నామినేషన్స్. సంజన గారు అంటారు అప్పుడు ఇంకేమో నా నామినేషన్ నీకు యూనిక్గా అనిపించిందా, యూనిక్గా మాట్లాడేనా అని చెప్పి సంజన గారు ఇమాన్యుల్ అంటే హైలైట్ పంచ్. ఇమాన్యుల్ అంటే నీ డెసిషన్కి షాక్ అవ్వలే కానీ సుమనన్న మాట్లాడిన దానికైతే నేను గట్టిగా షాక్ అయ్యాను, ఆయనే కాదు అందరూ షాక్ అవుతారు, మీరు కూడా షాక్ అవుతారు, రేపు చూడండి బుల్లితెర మీద. ఇమాన్యుల్ అండ్ బర్నీ డిస్కషన్ ఏంటంటే, ఇమాన్యుల్ చెప్తారు ఒకసారి నామినేషన్స్ చేస్తారు కాబట్టి తీసియండి ఇంకా మైండ్లో నుంచి. ఇమాన్యుల్ బర్నీ సంజన గారికి చెప్తారన్నమాట, ఒకసారి మీరు సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు కదా ఇంకా మైండ్లో తీసియండి, క్యారీ ఓవర్ చేయొద్దు అని చెప్పి. సంజన గారు నవ్వుతూ తీసేస్తారు, ఇంక చేయను అయిపోయింది. తర్వాత నేను పేరెంట్ బర్నీ గారు కూడా చెప్తారు సుమన్ శెట్టికి, కంగారు పడక నువ్వు ఈ వీక్ ఉంటావు, ఈ వీక్ డోంట్ వరీ అని. ఇక్కడ చూడండి తెలివిగా ఇప్పుడు సంజన గారు మాట్లాడతారు, ఎవరు మనకి ఇష్టం లేదో వాళ్ళకి జాక్ వేయకూడదు, జాక్ వేస్తే హైలైట్ అయిపోతారు, అమ్మాయి ఉంది ఈ వీక్ అంటే నా వల్లనే, లేకపోతే ఈ వీకే పోవాల్సింది ఎవరు, ఫ్లోరా సైన్. అందుకే ఈ వారం ఫ్లోరా సైన్ ఆమె ఏమీ అనకుండా టార్గెట్ కూడా చేయలేదు, నామినేషన్ కూడా చేయలేదు.
చూడండి ఎంత ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుందో సంజన గారు. ఈలో ఉన్న గుజ్జులో 10% ఉన్న కామనర్లకి ఎంత బాగుంది షో. వాళ్ళేదో భ్రమలో ఉన్నారు. బ్రహ్మానందం రెడీ సినిమాలో ఉంటాడు కదా, ఒక ప్రపంచం క్రియేట్ చేసుకున్న ప్రపంచంలో మనం తూరుమన్నట్టు ఉన్నారు వాళ్ళంతా. ఏందో శ్రీజ ఏమో పవన్ కళ్యాణ్ ఇదిగోండి ఇక్కడ సంజన గురించి. ఈవిడ వేస్తుంది అనుకున్నాను రా, నాకు నిజంగానే వేస్తుంది అనుకున్నా. సర్లే ఎక్కువ అనుకోకూడదు, ఎక్కువసార్లు అంటే ఏంట్రా ఇది ఇలా ఉంటుంది బయట. ఇక్కడ కూడా చూడండి బయట జనాల గురించి ఎక్కువ ఆలోచించి గేమ్ చెడదొప్పుకుంటున్నారు. తర్వాత ఏమో ప్రియ ఏమో సంజనాకి అంటది, మీకు ఒకవేళ పవర్ ఇచ్చి ఉంటే ఒకరిని సేవ్ చేయమంటే ఎవరిని సేవ్ చేస్తావు అంటే సంజన ఫస్ట్ తెలియదు అని చెప్పేస్తుంది. బట్ మళ్ళీ అడుగుతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే వీళ్ళంతా టేబుల్ దగ్గర ముచ్చట్లు టీవీలో చూసినప్పుడు బాగుండేది కానీ అబ్బో ఇక్కడ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం బాబోయ్ అంటాడు. సంజన అంటది ఇమాన్యుయల్కి ఒక ఓటే వచ్చింది కాబట్టి నామినేషన్లో ఉండడు. సో ఒకవేళ నేను సేవ్ చేయవలసి లేదు. ఒకవేళ నేను సేవ్ చేయాలంటే ఆర్డర్ చెప్తుంది. బర్నీ గారు, తర్వాత మనీష్, తర్వాత ప్రియా అంట. అప్పుడు ప్రియా అంటది నా పొజిషన్ తోడా అంటే సంజన గట్టిగా స్ట్రోక్ ఇక్కడ. మరి నీకు 3 రోజులు పట్టింది కదా నా మాట వినడానికి, కెప్టెన్ మాట వినడానికి 3 days పట్టింది కదా. 3కి 3 చెల్లుకు చెల్లు సైలెంట్ అయిపోయింది అక్క. ఎవరు? ప్రియా అక్క. ఇమాన్యుల్ అమ్మాయిలు అండ్ ఇమాన్యుల్ హరీష్ గురించి మాట్లాడతారు. ఎవరు? మాస్క్ మ్యాన్ ఈరోజు కూడా ఫుడ్ తెలియదయ్యా, దందోరా దోత, బిగ్ బాసే పంపించేసేటట్టు ఉన్నాడు. అమ్మాయిలు అంటే అమ్మాయిల విషయం అంటే 3 అమ్మాయిలతో కంపేర్ చేశారు కదా. అది అమ్మాయిలు అంటే నన్ను ఇమిటేట్ చేసే పాయింట్ ఏదైతే ఉందో మనోడే కన్ఫామ్గా ఎత్తుతాడని నాకు తెలుసు. అందుకే నేను స్టార్ట్ చేయలే. తెస్తే అప్పుడు అరవచ్చని ఆగా. తెస్తాడు అక్కడ గట్టిగా ఉంటుంది. ఎవరికి? మన మాస్ మ్యాన్కి, ఇమాన్యుయల్కి. అది కూడా రేపు పండగో. తర్వాత బర్నీ గారు ఏమంటారంటే భయం అన్న మాట ఎత్తునోడే భయపడుతున్నాడు అని అర్థం. మనోడు ఎత్తుతున్నాడు కూడా మనోడికే భయం. ఇమాన్యుయల్ అంటాడు అన్నా భయపడ్డాడన్నా, అందుకే మా అమ్మ మా నాన్న ఆపరేషన్ అని చెప్పి సింపతి డైలాగులు వేసాడు, భయపడ్డాడు అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. అక్కడే రితు కూడా ఉంటారు. రితు, బర్నీ, ఇమాన్యుయల్ డిస్కషన్. రితు ఏమంటుందంటే మళ్ళా నేను ఎడితే సింపతి అంట, ఫ్రైడ్ రైస్ ఆయనే చేసి టేస్ట్ ఎంతామని నా నోట్లో పెట్టి మళ్ళీ నాకేదో ఫుడ్ పెట్టేసానని అంటున్నాడు. చూడండి ఏ మనిషింది ఆయనని. కరెక్టే. తర్వాత చెప్పారు కదా పొర్రపాటును కానీ ఆయన తెచ్చిన ఫ్రూట్స్ డేమో వీళ్ళందరూ తినంటే సావే రోజుకో 10 సార్లు చెప్తాడు మీరు నా వల్లే బతికారని చెప్పి. బర్నీ అంటాడు మన టీవాళ్ళు మాత్రం గట్టిగా నిలబడ్డారు ఈరోజు, గట్టిగా పాయింట్స్ పెట్టారు. రితు అంటది మనం నామినేషన్స్ రోజే మాట్లాడతామన్నా, వాళ్ళైతే రోజు మాట్లాడతారు, అదే డిఫరెన్స్. నెక్స్ట్ ఇమాన్యుయల్. బట్ ఇమాన్యుయల్ మనీష్ని నామినేట్ చేస్తున్నాడు. మనీష్ ఏడుస్తాడు. బట్ మనీష్ ఏడిసాడు అబ్బా నేను నామినేట్ చేసినాడు కానీ అన్న నాకేమనిపించిందంటే చెప్తున్నా, ఆ పేర్లు తీయను, నిన్న చాలా ఏడిచాడన్నా, నేను కన్సోల్ చేశాను. 2 పేర్లు చెప్పాడు, వాళ్ళని తిట్టాడు, వాళ్ళు చాలా ఫేక్ అన్నాడు, కెమెరా గురించి ఫుటేజ్ వస్తున్నాను అన్నాడు, ఆ ఇంట్లో ఉండనని మా ఇంట్లో మన ఎక్కడ ఈ ఇంట్లో ఉంటానన్నాడు, అన్నీ చెప్పి వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయలేదన్నా. మరి నాకు ఎలా ఉంటుందని సేమ్ ఫీలింగ్. నా వర్షన్ కూడా సేమ్ ఫీలింగ్, జనరల్ ఆడియన్స్ కూడా సేమ్ ఫీలింగ్. ఇమాన్యుయల్ ఇలాగా చూడండి, ఇమాన్యుయల్ అంత బాగా అనలైజ్ చేస్తున్నాడు, గేమ్ని అనలైజ్ చేస్తున్నాడు, పక్క వాళ్ళు ఎమోషనల్ అనలైజ్ చేస్తున్నాడు, నామినేషన్లో పాయింట్లు అనలైజ్ చేస్తున్నాడు, కామెడీయే కాదు చాలా బుర్రున్నాడు. కంపల్సరీగా టాప్ 3 ఉంటాడని నా గట్ ఫీలింగ్. గట్టిగా ఆడి విన్నర్ అయినా కూడా నేను ఆశ్చర్యపోను. నెక్స్ట్ తనూజ. నాకు ఇప్పటికీ అర్థం కాంది ఏంటంటే సృష్టి ఎలా ఎలిమినేట్ అవుతుంది, ఓట్లు పడక ఎలిమినేట్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఇమాన్యుయల్. శ్రీజ మాట్లాడినప్పుడు నేను నార్మల్గా హ్యాండ్ ఇలా అన్నా, హైలైట్ కామెడీది. శ్రీజ మాట్లాడినప్పుడు నాకు అర్థం కాలేదు లైవ్లో ఏంటి సింక్ అవ్వలేదు అయిన వీళ్ళు ఎందుకు క్లాప్లు కొడుతున్నారని. శ్రీజ మాట్లాడినప్పుడు మాస్క్ మ్యాన్తో నామినేట్ చేసినట్టు మాట్లాడినప్పుడు సడన్గా వీళ్ళు చప్పట్లు కొడతారు. నాకు అర్థం కాలేదు ఎందుకు చప్పట్లు కొట్టిరు అందరని. వీళ్ళు సెలబ్రిటీలు యాక్చువల్గా మనోడు చెయ్యి ఇలాగే దొరదే ఇలా కొట్టుకున్నారంట, అది వీళ్ళు చెప్పట్లేమని చెప్పి తనూజ బర్ని ఇంకొక ఆయన వరకు కొడతారు చప్పట్లు. నాకు నవ్వు వచ్చేసిందన్న, మీరేదో నేను పాయింట్ కొట్టాను అనుకున్నారు, దానికి మీరు అందరూ కొట్టారు. బట్ యాక్చువల్గా సింక్లో ఏదో పాయింట్ నడుస్తుందిలే, అది అంత గొప్ప పాయింట్ ఏం కాదు. బట్ యాక్చువల్ విషయం అది నేనైతే చప్పట్లు కొట్టలేదు, ఆ దెబ్బకు మీరు చప్పట్లు అనుకుని కొట్టేసారు, నాకు భలే ఫన్నీ అనిపించింది అంట. తర్వాత అయిపోద్ది. తర్వాత వానర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వానర్లు మనీష్, హరీష్ ఒక్కడే లేడు. వీళ్ళు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మళ్ళీ మీరు నామినేట్ చేస్తారు ఒక మనిషిని, మీరు 6 నామినేట్ చేస్తారు. 6 నామినేషన్ పాయింట్లో కామన్ పాయింట్ ఏమో ఆ గుడ్డు, 2 ముగ్గురికి ఏమో లాకెట్. అయిపోయింది కదా, మళ్ళీ అక్కడ వచ్చి మాట్లాడతారు.
ఆ ప్రియా ఏమో బేస్ వాయిస్ వేసుకొని 6 నా మీద పడిపోయారో అన్నట్టు మాట్లాడుతున్నాడు అక్కడ అని చెప్పి మాట్లాడుతుంది అక్క. తర్వాత మనీష్ వచ్చేసరికి ఐ థింక్ ఐ ప్లేడ్ వెల్ టుడే కదా అంట. గొప్పగా ఆడు. ప్రియాంక అంటే యాక్చువల్గా నా పాయింట్స్ ఉండేరా ఎవరు బర్నీ గారి మీద అంట, కానీ నువ్వు అన్నీ పెట్టేసో అందుకే నేను మళ్ళీ అదే పెడితే టార్గెట్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకే నేను ఆ పాయింట్లో పెట్టకుండా ఆయన మంచి ఆ మార్గం అని ఉంటుంది కదా, నేను మంచోని జెన్యూను అని చెప్పి ఆ మార్గంలో ఆయన నామినేట్ చేశాను అంట. చూడండి ఎంత కన్నింగ్గా ఉన్నారో. ఇంత ఆలోచించిన వాళ్ళు ఒక మనిషిని 6 టార్గెట్ చేస్తే వాళ్ళకి సింపతి వస్తుందని ఆలోచించాలా? ఒక ఎగ్ పాయింట్ లాస్ట్ వీక్ అసలు హైలైట్ అవ్వలేని ఎగ్ పాయింట్ ఒక 6 అదే పాయింట్ పెడితే సింపతి వస్తుందని మీరు ఆలోచించలేకపోయారా? ఎక్కడో గ్రాండ్ లాంచ్ హౌస్కి సంబంధం లేని దగ్గర పాయింట్లు మీరు తెస్తే అది నాన్ సింక్, జనాలు తిట్టుకుంటారనే విషయం మీకు అర్థం కాలేదా? ఇన్ని పాయింట్లు అర్థం కాలేదు, ఈ పాయింట్ అర్థమైందా నీకు? దీనికోసమా అగ్ని పరీక్ష షో? దీనికోసం 8,000 ఫాలోవర్లు ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఫాలోవర్లు చేశారు మీరు ఇన్స్టాగ్రామ్లో. మిమ్మల్ని అనాలి జీవితం అది. బట్ నువ్వు అంతే అంటే ఆ పాయింట్లు మాట్లాడుకుంటారు. శ్రీజ ఏమంటుందంటే ఇక్కడ ఎగ్ కాదురా పాయింట్, దొంగతనం కూడా పాయింట్ కాదు, అది డీల్ చేసే విధానం, ఆయన రోల్ ఏంటి ఇవన్నీ చెప్తాను కదా. అవసరం లేదు, ఆల్రెడీ గుద్దేశారు, మళ్ళీ మాట్లాడతారు. తర్వాత ఏమవుతుంది తెలుసా? ఆ మనిషి తలస్నానం చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఫ్రెండ్లీగా పడుకుని గుడ్ నైట్ అని స్మైల్ తెలిపోతున్నాడు. అది గేమర్ లక్షణం. క్యారీ ఓవర్ చెయ్యం కానీ ఇక్కడ ఉంటుంది. వీళ్ళు అందరూ కలిపి ఆయన్నే గుద్దేసి మళ్ళీ ఆయన గురించే మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తే జనాల దగ్గర ఎలా ఉంటుంది? వీళ్ళు ఏం తెలుసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం సావట్లే. అగ్ని పరీక్ష షోలో నవదీప్ అని అయితే చాలా ఫీల్ అవుతాడు. అది అక్కడ మళ్ళీ సరదాగా ఇంకా ఆల్మోస్ట్ పడుకునే ముందు ఇమాన్యుల్ సంజయ్ గారు మాట్లాడుకుంటూ నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ఏముంటుంది అవన్నీ మాట్లాడుకున్నాడు. నెక్స్ట్ కెప్టెన్ మళ్ళీ నువ్వు పోయి ఉంటే భలే ఉంటుందమ్మా అంటాడు. ఆ ఊహే ఎంత వైలుగా ఉందిరా బాబు నేను అనుకున్నా. సంజయ్ అంటే నేను అవ్వకపోతే ఏమరా మనోళ్ళు అవని అందరూ గట్టిగా నువ్వవ్వు బాగుంటుంది అని చెప్పి ఇద్దరు మోటివేట్ చేసుకొని అందరూ పడుకుని పోతారు. ఓవరాల్గా ఈరోజు జరిగింది అయితే ఇది. నాకు ఈ కాన్వర్జేషన్ల కంట ఆ నామినేషన్లో కొన్ని హైలైట్ అంశాలు ఉన్నాయి, అది బాగా అనిపించింది. కొన్ని బీపీ కూడా తెప్పించి కొన్ని బాగా అనిపించే. సో ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే కొన్ని అబ్రంప్ట్ కట్లు ఉన్నాయి. మేబీ అది మెయిన్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారేమో అలాంటి కొన్ని డైలాగులు. అండ్ ప్రోమోలో చూపించినట్టు మాస్క్ మ్యాన్కి ఇమాన్యుయల్కి చాలా జరుగుద్ది. ఇక్కడ చాలా కట్టలు త్వరగా లేపుసారు. బర్నీ కూడా కొన్ని లేపుసారు అనిపిస్తుంది రేపు. అందుకే అంటున్నారు రేపు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నామినేషన్స్ ఎపిసోడ్ అండ్ ప్రోమో. అవి కోరిలేట్ చేసుకుంటూ మనం రివ్యూ చేయొచ్చు. మిడ్ నైట్ ముచ్చట్లేదు ఇవే. ఓవరాల్గా వెరీ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ కామనర్స్ ఓవర్ యాక్షన్. ఇలా అయితే కష్టం. నాగార్జున గారు నెక్స్ట్ బెల్ట్ తీయాలి, లేకపోతే నెక్స్ట్ 5-6 వారాలు వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను అస్సలు ఆశ్చర్యపోను. లేదు నేనే ఓవర్గా ఆలోచిస్తున్నాను, నెగిటివ్గా ఆలోచిస్తున్నానని మీకు అనిపిస్తే మీ లాజిక్లు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది మ్యాటరు. ఇంకేముంది, ఇంకొక 20 నిమిషాల్లో అప్లోడ్ అయిపోద్ది. టైము 4:40 అయింది. మోస్ట్లీ 5 o'clock అప్లోడ్ అవ్వడానికి ట్రై చేస్తా. మన వైఫై ఎలాగో స్పీడ్ ఎక్కువ ఉంటుంది కానీ. ఇంకేముంది, హ్యాపీ ట్యూస్డే, సభకు నమస్కారం, ధన్యవాదాలు. రేపు వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.